అధ్యక్షుడు ట్రంప్ భయం యూరోప్ను వెంటాడుతుంది. నాటో నుంచి తప్పుకోవాలని ట్రంప్ మద్దతుదారులు కోరుతున్నారు. నాటో నుంచి అమెరికా తప్పుకుంటే భారీగా నిధులు మిగులుతాయని డాజ్ను పర్యవేక్షిస్తున్న మస్క్ వాదిస్తున్నాడు. ఒకవేళ మస్క్ వాదనలకు అనుగుణంగా నాటో నుంచి అమెరికా తప్పుకుంటే ఏం జరుగుతుంది? ప్రపంచ క్రమం మారుతుంది. పాశ్చాత్య కూటమిలో స్పష్టమైన చీలిక వస్తుంది. ఇదే కాదు, చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు. అసలు యూరోప్ రక్షణ మాటేమిటి? ప్రస్తుతం యూరోప్ పరిస్థితి ఎలా ఉంది? యూరోప్ సైన్యం ఎంత? అమెరికాతో పోలిస్తే 27 దేశాలు ఎలా ఉన్నాయి? అగ్రదేశం మద్దతు లేకుంటే తనను తాను యూరోప్ రక్షించుకోగలదా? యూరోప్ రక్షణపై స్పెషల్ స్టోరీ, వాచ్ దిస్. యూరోప్ను ట్రంప్ భయం వణికిస్తోందా? అమెరికా నాటో ఎగ్జిట్తో యూరోప్కు ముప్పు తప్పదా? యూరోప్ స్వీయ రక్షణను బలోపేతం చేయగలదా? రెండో ప్రపంచ యుద్ధంతో యూరోప్ 2 గ్రూపులుగా చీలింది. అప్పట్లో ఫ్రాన్స్, బ్రిటన్, రొమేనియా మిత్రులుగా ఉన్నాయి. దీన్ని అలైస్ కూటమిగా పిలుస్తారు. ఈ కూటమిలోనే చైనా, సోవియట్ రష్యా, అమెరికా ఉన్నాయి. శత్రువర్గంలో నాజీ జర్మన్, ఫాసిస్టు ఇటలీ ఉన్నాయి. ఈ కూటమికి యాక్సిస్ అనే పేరును పెట్టారు. ఇందులోనే జపాన్ కూడా ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలోనే జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై 2 అణుబాంబులను అమెరికా ప్రయోగించింది. అణుబాంబు విధ్వంసం ఎలా ఉంటుందో తొలిసారి ప్రపంచం చూసింది ఈ దారుణం మారణహోమం తరువాతే. శాంతి కోసం జపాన్ ప్రయత్నించింది. మరోవైపు యూరోప్లోనూ జర్మనీలో హిట్లర్ పాలన, ఇటలీలో ముస్సోలిని పాలన అంతమయ్యాయి. దీంతో యూరోప్ అంతటా ప్రజాస్వామ్య దేశాలు ఉద్భవించాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ సైన్యాన్ని పూర్తిగా వదిలేసింది. దేశ రక్షణ బాధ్యతల్ని అమెరికాకు అప్పగించింది. యూరోపియన్ దేశాలు తమ సైన్యాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చాయి. అదే సమయంలో అప్పటి వరకు మిత్రదేశంగా ఉన్న రష్యా, అమెరికా మధ్య శత్రుత్వం మొదలైంది. దీంతో రష్యాను ఎదుర్కోవాలంటే అమెరికా రక్షణ భాగస్వామ్యం అవసరమని యూరోప్ దేశాలు భావించాయి. అందుకే అమెరికా రక్షణ కోసం ఓ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అదే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీన్నే సింపుల్గా నాటో అంటారు. ఇప్పుడు ఈ నాటో కూటమి యూరోప్ దేశాల పాలిట శాపంగా మారింది. నాటో కూటమిలోని ప్రతి సభ్యదేశం తమ జీడీపీలో 2% రక్షణకు కేటాయించాలి. ఇదే నాటో రూల్. ఈ రక్షణ కూటమిలో అత్యధిక జీడీపీ ఉన్న దేశం అమెరికానే. ఈ లెక్కన అమెరికా ఏటా $58,000 కోట్ల నాటోకు కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన దేశాలన్నింటి జీడీపీ కలిపినా ఇంత రాదు. ఇదే ట్రంప్ టీంకు మింగుడు పడటం లేదు. యూరోప్ దేశాల రక్షణ కోసం తాము ఎందుకంత వెచ్చించాలన్నదే ట్రంప్ టీం వాదన. పైగా మిగిలిన నాటో సభ్య దేశాలు ఆ 2% నిధులను కేటాయించడం లేదు. దీంతో భారమంతా అమెరికాపైనే పడుతోంది. అందుకే నాటో నుంచి తప్పుకోవాలని ట్రంప్ టీం వాదిస్తోంది. మరోవైపు మిత్రదేశాలుగా ఉన్న యూరోప్ పైన ఆంక్షల్ని విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నాడు. దీంతో యూరోప్ తీవ్రమైన ఒత్తిడి పరీక్షను ఎదుర్కొంటోంది. ఇప్పుడు యూరోప్ను అనేక ప్రశ్నలు వేధిస్తున్నాయి. నాటో కూటమి నుంచి అమెరికా వైదొలిగితే పరిస్థితి ఏమిటి? అమెరికా దళాలను యూరోప్ నుంచి ట్రంప్ ప్రభుత్వం ఉపసంహరించుకుంటే ఎలా? యూరోప్ ఒంటరిగా మారుతుందా? అమెరికా సైన్యంతో పోలిస్తే యూరోప్ పరిస్థితి ఏమిటి అన్న చర్చ జోరుగానే సాగుతోంది. వాస్తవానికి నాటో కూటమిలో చేరిన తర్వాత యూరోప్ దేశాలు ఆర్మీని పటిష్టం చేసుకోవడం మానేశాయి. యూరోప్ అంతటా 74,20,00,000 మంది జనాభా ఉన్నారు. అమెరికాలో కేవలం 34 కోట్ల మంది జనాభా ఉన్నారు. యూరోప్తో పోలిస్తే అమెరికా జనాభా సగమే ఉంది. ఆర్థిక వ్యవస్థల్లో అమెరికాకు సరిసమానంగా యూరోప్ కూడా ఉంటుంది. కానీ రక్షణ వ్యయాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ప్రపంచంలోనే అమెరికా సైనిక వ్యయం అత్యధికంగా ఉంటుంది. గత ఏడాది $96,800 కోట్ల మిలిటరీకి కేటాయించింది. అదే సమయంలో యూరోపియన్ నాటో సభ్యదేశాలు మాత్రం రక్షణకు 45,700 కోట్లు మాత్రమే కేటాయించాయి. ట్రంప్ దెబ్బకు యూరోప్ ఇప్పుడు తమ రక్షణ వ్యయాన్ని పెంచుకునేందుకు యత్నిస్తోంది. ఆయుధాలను సమకూర్చుకోవాల్సిన సమయం వచ్చిందని EU అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లిన్ తెలిపారు. యూరోప్ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచడానికి సిద్ధంగా ఉందని ఆమె చెప్పారు. తాత్కాలికంగా ఉక్రెయిన్కు మద్దతునివ్వడంతో పాటు సుదీర్ఘకాలంగా యూరోపియన్ భద్రతను మరింత పటిష్టం చేయడం కోసం రక్షణ వ్యయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని EU చీఫ్ స్పష్టం చేశారు. We are in an era of rearmament. And Europe is ready to massively boost its defense spending, both to respond to the short-term urgency to act and to support Ukraine, but also to address the long-term need to take on more responsibility for our own European security.
యూరోపియన్ సైనిక వ్యయాన్ని 84,300 కోట్ల డాలర్లకు పెంచాలని EU చీఫ్ అస్పష్టమైన ప్రతిపాదనను రూపొందించారు. వినడానికి ఇది అద్భుతంగా అనిపిస్తోంది కదా, కానీ ఈ మొత్తాన్ని సేకరించడానికి 4 ఏళ్ల గడువును విధించారు. ఇది కూడా ప్రతి యూరోపియన్ యూనియన్ సభ్యదేశం తమ వాటాను చెల్లించేందుకు ముందుకు వస్తేనే సాధ్యమవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే EU చీఫ్ ప్రతిపాదన ఇప్పటికైతే ఊహలకు అతీతంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే యూరోప్కు ఇతర సమస్యలు చాలా ఉన్నాయి. చాలా దేశాలకు ఇప్పుడు రక్షణ కోసం భారీగా నిధులు వెచ్చించే సీన్ లేదు. సొంత ఆర్థిక సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో EU చీఫ్ ప్రతిపాదనలు ఫ్యాంటసీనే మరి. ఇక యూరోపియన్ యూనియన్ వేధిస్తున్న అసలు సమస్య సైనిక దళాలు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యూరోప్ అంతటా అమెరికా దళాల్ని మోహరించారు. ప్రస్తుతం యూరోప్లో 34,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. అమెరికా వద్ద మొత్తం 13 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. యూరోపియన్ దేశాల అన్ని కలిపితే 14 లక్షల మంది సైనికులు ఉన్నారు. 27 దేశాల మొత్తం సైన్యం ఇది. ఒకవేళ ఇప్పటికిప్పుడు సైన్యాన్ని అమెరికా ఉపసంహరించుకుంటే యూరోప్ పరిస్థితి ఏంటి? యూరోప్ తనను తాను రక్షించుకోవాలంటే అదనంగా మరో 3 లక్షల మంది సైన్యం అవసరం. కానీ ఇప్పటికిప్పుడు సైన్యంలో చేరేందుకు యూరోపియన్లు మాత్రం సిద్ధంగా లేరు. యూరోప్ సొంతంగా సైనిక నియామకాలు చేపట్టే పరిస్థితి కూడా లేదు. ఇక రెండో సమస్య ఏమిటంటే యూరోప్ తన రక్షణ అవసరాలకు ఎక్కువగా వాషింగ్టన్ పైనే ఆధారపడుతోంది. దశాబ్దాలుగా అమెరికాను నమ్ముకుని సొంత ఆయుధ తయారీ వ్యవస్థను యూరోపియన్ కమిషన్ బలహీనంగా మార్చుకుంది. ఒకవేళ రష్యా దాడి చేస్తే యూరోప్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూరోపియన్ యూనియన్ సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోలేదు, సైన్యాన్ని సమీకరించుకోలేదు, ఆర్థిక వ్యవస్థ కూడా సహకరించడం లేదు. ఒకవేళ రష్యాతో యుద్ధాన్ని యూరోప్ ఎదుర్కోవాలంటే యూరోప్కు 1,400 యుద్ధ ట్యాంకులు, 2,000 పదాతిదళ పోరాట వాహనాలు, 700 ఫిరంగులు అవసరం. ఈ ఆయుధాలు ఫ్రెంచి, జర్మనీ, ఇటలీ, బ్రిటిష్ దళాలు కలిసిన సమకూరమని బుగల్ థింక్ టాంక్ కీల్ ఇన్స్టిట్యూట్ నివేదిక వెల్లడిస్తోంది. ఇక్కడ మరో వాస్తవ పరిస్థితి ఏమిటంటే యుద్ధ విమానాలు కూడా యూరోప్ వద్ద అంతంత మాత్రమే. అమెరికా వద్ద 11 యాక్టివ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నౌకలు ఉన్నాయి, కానీ యూరోప్ వద్ద 7 మాత్రమే ఉన్నాయి. అమెరికా వద్ద 4,000 యుద్ధ విమానాలు, 2,000 హెలికాప్టర్లు ఉన్నాయి, కానీ యూరోప్ వద్ద మాత్రం కేవలం 1,000 యుద్ధ విమానాలు, 500 హెలికాప్టర్లు ఉన్నాయి. లోతుగా తవ్వితే యూరోప్లో అస్సలు డొలతనం బయటపడుతుంది. యూరోప్ వద్ద అధునాతన మల్టీరోల్ ఫైటర్ జెట్లు ఎన్నున్నాయి? €600 యూరో ఫైటర్ టైఫూన్లు, 300 స్వీడిష్ జాస్ 39 గ్రిపెన్లు, 260 ఫ్రెంచ్ రాఫెల్ జెట్లను గత 25 ఏళ్ల కాలంలో సిద్ధం చేసుకున్నాయి. పైగా ఇవన్నీ 4.5 జనరేషన్కు చెందినవి. అదే సమయంలో అత్యాధునిక 5th జనరేషన్ ఫైటర్ జెట్ల వైపు ప్రపంచం కదులుతోంది. అమెరికా వద్ద 5th జనరేషన్కు చెందిన F-35 లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్లను 1,100 ఉత్పత్తి చేసింది. గత దశాబ్దంలో 5th జనరేషన్కు చెందిన F-22 రాప్టార్ ఫైటర్ జెట్లను 95 తయారు చేసుకుంది. ఇప్పటికీ F-35 ఫైటర్ జెట్కు యూరోప్ వద్ద ప్రత్యామ్నాయం లేదు. రక్షణ రంగంలో అత్యంత కీలకమైనవి ఈ ఫైటర్ జెట్లు. ఇవే కాకుండా అమెరికా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యానికి యూరోప్ ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. ఇందులో గూఢచార విమానాలు, రాడార్ జామర్లు, మిలిటరీ నైపుణ్యాలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా అమెరికా లేకపోతే యూరోప్ తనను తాను రక్షించుకోవడం అసాధ్యం. ఇప్పటికైనా యూరోప్ మేల్కొని రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుని సైన్యాన్ని, ఆయుధాలను భారీగా సిద్ధం చేసుకోవలసిందే. లేదంటే యుద్ధం వస్తే యూరోప్ చేతులెత్తేసి తమ భూభాగాలను శత్రువులకు అప్పగించడం ఖాయం.